గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అంజలి అంటే మీరే కదా, తప్పుకోండి. సార్ కమాన్ వెతకండి. సార్ వాట్స్ ద ప్రాబ్లం సార్? సెర్చ్ వారెంట్. సార్ దేనికి? వెతకండి. కమాన్ క్విక్. సార్ సార్ వాట్స్ హ్యాపెనింగ్ సార్? ప్లీజ్ టెల్ మీ. సార్ ఇవన్నీ ఇవన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయో నాకు తెలియదు సార్. టేక్ హర్. సార్ లిసన్ టు మీ Come సార్ on, ప్లీజ్. move. సార్ ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు ఇదంతా? నాకేం తెలియదు సార్, ఇదంతా కుట్ర. ఏనా నీకు వేరే ఇల్లు ఏమైనా ఉందా? సోషల్ సర్వీస్ అంతా బూటకం అన్నమాట. చెప్పు, ఈ మందులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు, ఎక్కడ పంపిస్తున్నావు? సార్ ఇవి మాత్రమేనా? హెరాయిన్, కొకైన్ లాంటివి కూడా సప్లై చేస్తున్నావా? హలో హలో, చా కట్ చేశారయ్యా. ఆ లిస్ట్ లో నెంబర్ ఉందేమో చూడు. కమాన్ పిక్. ఎస్ సార్, సేమ్ నంబర్, దుబాయ్ ఖాన్ నంబర్ సార్. ఓహో, అంటే నీకు మాఫియాతో కూడా డీలింగ్స్ ఉన్నాయన్నమాట. No, sir. Yes. నో సార్. Shut up. ఎక్కించండి, తప్పండి. ఈ రోజు ఉదయం ప్రముఖ టీవీ యాంకర్ కుమారి అంజలి ఇంటిపై పంజాగుట్ట పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు. అంజలికి ఎంతో కాలంగా డ్రగ్స్ రాకెట్ తో సంబంధాలున్నట్లు, సోదాలో లక్షలాది రూపాయల విలువైన మత్తుమందులు దొరికినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు. అంజలి ఏంటి మాదక ద్రవ్యాలు ఎక్స్పోర్ట్ చేయడం ఏంటి? ఇదంతా ఏదో మాయలా ఉంది సార్. అరే బొద్దింకని చూస్తేనే భయపడేతాను. లేదు సార్, దీని వెనక ఏదో కుట్రుంది. తను ఎలాంటిదో మనందరికీ తెలుసు సార్. తను ఎప్పటికీ ఇలాంటి పనులు చేయదు. అంజలికి మనం తప్ప ఎవరూ లేరు. మీరే ఏదో ఒకటి చేయాలి సార్. ఏం చేయమంటారు? ఛానల్కి మంచి పేరు తెచ్చే పనులు చేస్తే సపోర్ట్ చేయొచ్చు కానీ ఇలా సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ అయ్యాక ఇంకా ఏం చేయాలి? ఇప్పటికే మీడియాలో మన ఛానల్ పరువు చాలా డ్యామేజ్ అయింది. సార్ నిజానికి నిజాలు ఏమైనా ప్రస్తుతం మనకు అనవసరం. అంజలి విషయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా అన్ని ఛానల్స్ లాగే మీరు న్యూస్ కవర్ చేయండి. అంజలి గారు, పోలీస్ రైడింగ్ లో మీరు డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికారంటున్నారు. దీనికి మీ సమాధానం? మీరు ఎప్పటి నుంచి డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నారు? మాఫియాతో కూడా సంబంధాలున్నాయనే ఆరోపణ మీరు ఒప్పుకుంటారా? మీరు చేసే సోషల్ సర్వీస్ అంతా మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అంటున్నారు. ఎంతవరకు నిజం? మీకు దుబాయ్ మాఫియాతో కూడా డ్రగ్స్ సంబంధాలు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు, కాదంటారా? యాంకర్ గా మంచి పొజిషన్ లో ఉన్న మీరు అడ్డదారిలో డబ్బు సంపాదించడం కోసం ఈ పని చేశారా? నైట్ షోకి వెళ్దాం. సార్ సార్, లోపల ఏం జరిగింది సార్? సార్ కేసు వాయిదా వేశారా? రిమాండ్ వేశారా సార్? ఏయకుండా ఎందుకుంటారు? భలే పనేనే. 15 రోజులు జుడిషియల్ కస్టడీ చేశారు. ఆ తర్వాత కేసు హియరింగ్ వచ్చింది. శిక్ష బాగా పడే అవకాశం ఉందా? పడకుండా ఎందుకుంటది? భలే పనేనే. పైగా కేసు డీల్ చేసింది ఎవరు? మనం. సాక్ష్యాధారాలన్నీ బలంగా ఉన్నాయి. భలే పనేనే. ఎక్కువ రత్తాలు, రంగమ్మ, పంకజం, అంజలి, విజయ, కూర్చో, కాసులమ్మ, నాగమ్మ. నీకేంటి సెపరేట్ గా చెప్పరా? కూర్చో. లోపలికి వెళ్ళు. ఏం చేసి వచ్చినావు? దొంగతనమా మద్దరా? ఏం చేసి వచ్చినవే? ఏం చేసి వచ్చినావంటే చెప్పవేందే? అడుగుతుంది కదా, చెప్పరాదే. తల్లి, నేను అడుగుతున్నా కదా, దానికి నోరుంది కదా. నలుగురిని బొందల గడ్డల పండబెట్టిన నీ తల్లి నిన్ను. సుందరి, ఏంటి పండు? నాకు సాయం చేసి పెడతావా? నేనా? నీకా సాయమా? నువ్వు అడగాలే గాని నా ప్రాణాలైనా ఇచ్చేస్తా.
ఏంటో దిక్కులు చూడడం వచ్చి 4 రోజులైంది ఇంకా కొత్తేనా వెళ్ళి బట్టలు ఉతుక్కో. ఏ గొడవతుకో నీ తల్లి ఆ? ఏందే నీ తెక్కు బూతకమంటే నిలుగుతున్నావేందే ఏందే నపరం చేస్తున్నావు గుడ్డలు తక్కపోతే చొండాలు తీస్తావు నా చేతులు నువ్వు అయిపోయినవే ఏంటే రింగ్ టోన్ సౌండ్ ఎక్కువైంది. నువ్వెవతివే చూపిస్తాను. ఏయ్ సెల్సుందరి ఇదేనా రావడం? అవును, మిమ్మల్ని అందరినీ చూసి చాలా రోజులైంది. పైగా బయట ఎండలు మండిపోతున్నాయి. 4 రోజులు ఇక్కడ ఉందామని కమిషనర్ సెల్ కొట్టేసి కావాలనే దొరికిపోయా. గొడవ కాదు మేడం, ఇది అమ్మాయి మీద దౌర్జన్యం చేస్తుంటే ఆపాను. అవును మేడం, దీనికి బాగా బలిసింది. దీన్ని అమ్మాయి సెల్లోంచి తీసేసి సుందర్ నా అమ్మాయి సెల్లో వేయండి. మేడం అంజలి నిన్నే ఫోన్ నీకే. నాకా? ఎవరు? మాట్లాడు. హలో భగవాన్, నా పక్కన పట్టుపరుపుల మీద పడుకోవలసిన దానివే గట్టిగా నేల మీద పడుకున్నావు. నాకు తాపం తగ్గించి ఉంటే వరాలు ఇచ్చేవాడిని, కానీ నువ్వు నాకు కోపం తెప్పించావు. వదిలే. ఎలా ఉంది జైలు? అంజలి, నువ్వు అక్కడ బాధపడుతుంటే నాకు ఇక్కడ బాధగానే ఉంది. అందుకే మరో అవకాశం ఇస్తున్నా. ఇప్పటికైనా నువ్వు అంటే నిర్దోషిగా బయటికి వస్తావు. ముడి వేసిన నాకు విప్పడం పెద్ద కష్టమేం కాదు. ఆలోచించుకో. పెద్దవాళ్లతో పంతం పెద్ద పులితో చెలగాటం లాంటిది. అనవసరంగా బలైపోతావు. ఆలోచించుకో. అంజలి, బాధపడకు. చెప్పుకుంటే బాధ తగ్గుతుందంటారు. నేను నీ సిస్టర్ లాంటిదాన్ని అనుకో. నీకు అభ్యంతరం లేకపోతే జరిగిన నిజమేమిటో నాకు చెప్పు. నా అనుకున్న వాళ్ళు ఎవ్వరూ నా కోసం రాలేదు. నాకు మిగిలిన ఒకే ఒక ఆశ, నా ఫ్రెండ్ రాహుల్. ఏ అంజలి, నీకోసం ఎవరో వచ్చారు. ఎవరో రాహులట. ఏ సుందరి, నేను మొక్కలకు నీళ్లు పోయమన్నాను కదా, ఇక్కడేం చేస్తున్నావు? నేను సుకుమార్కి చెప్పేశాను. ఇక్కడ జైలర్ నువ్వా నేనా? మీరే వెళ్ళు. వెళ్ళు. టిన్ టిన్ టిడిన్. రాహుల్, రాహుల్ ఏం జరిగిందో చూసావా? నా మీద కుట్ర చేసి ఈ కేసులో నన్ను ఇరికించారు రాహుల్. నేనేంటో నీకు తెలుసుగా. అసలు దీనికంతటికీ కారణం ఆ మినిస్టర్ భగవాన్. వాడు ఏమన్నాడు తెలుసా? నన్ను ఒక రోజు వాడుతూ తనతో గడపమన్నాడు, అంతేగా? ఈ విషయం నీకు? నాకంతా తెలుసు అంజలి. నీకు ఇంకో నిజం కూడా చెప్పాలి. వాళ్ళు నీ ఇంట్లో డ్రగ్స్ పెట్టడానికి హెల్ప్ చేసింది కూడా నేనే. భగవాన్ ముందే నాకంతా చెప్పాడు. ఆ రోజు ఎవడో అనామకుడు నీకు డాష్ ఇస్తే వాడిని కొట్టాను. వీడిని కొట్టగలనా? ప్రాక్టికల్గా ఆలోచించు. చెయ్యెత్తి కొట్టలేనప్పుడు చేతులు కలపడమేగా ప్రాక్టికాలిటీ. ఇదంతా నా కోసం కాదంజలి, మన కోసం చేశాను. అతను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటే మనం జీవితాంతం హ్యాపీగా బతికేయచ్చు. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అన్ని మనకే ఇప్పిస్తా అన్నాడు. అంజలి, ఇంత జరిగినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఈ శీలం గీలం పాతిరొచ్చాం ఇవన్నీ ఒట్టి చెప్పుకోవడానికే. అంత ట్రాష్. ఇదంతా నీకు ముందుగానే చెప్పినా నువ్వు వినవని నాకు తెలుసు. కాల్చితేనే ఇనుము, దెబ్బతీస్తేనే మనిషి లొంగుతాడనే ఫిలాసఫీ భగవాన్ది. అందుకే ఇదంతా.
అంజలి అంజలి ఒక్కటి మాత్రం నిజం, ఈ కేసు నుంచి నిన్ను బయటపడేయడం భగవాన్ వల్ల తప్ప ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. ఛీ! అంత మాట అన్నాడా? నువ్వేం బాధపడకు అంజలి. హలో, ఎవరైనా నువ్వు? ఇది మినిస్టర్ గారు ప్రైవేట్ గెస్ట్ హౌస్. తెలుసా? ఏయ్! ఎవరా నువ్వు? మా వాచ్మెన్ కొడతావా? రేయ్, ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? పాండు. పాండు? అంజలికి ఎవరు లేరనుకుంటున్నావు కదా? ఎప్పటి నుంచి, ఈ క్షణం నుంచి నేనున్నాను. ఆడపిల్ల మీద ప్రతాపం చూపించడం మగతనం కాదు. ఇప్పుడు చూపించు. మనసు మార్చుకోమని అంజలికి ఇంకో అవకాశం ఇచ్చావంట. నీకు ఆ ఒక్క అవకాశం కూడా ఇవ్వను. వెంటనే తప్పు దిద్దుకో. అంజలి పరువుగల అమ్మాయిని నీ నోటితో నువ్వే చెప్పాలి, లేకపోతే నీకు అసలు పరువే లేకుండా చేస్తాను. నీ తప్పులు ఒప్పుకుని అంజలి బయటకు వచ్చేలా నువ్వే చేయాలి. నీ పదవి నుంచి నువ్వే తప్పుకోవాలి, లేకపోతే నీ పదవి పోయేలా నేను చేస్తాను. రే 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 రే, అసలు నేను ఎవరో, నా పొజిషన్ ఏంటో తెలిసే నువ్వు. తెలుసు, నీకు ఆస్తి ఉంది, అంగబలం ఉంది, అధికారం ఉందని కూడా తెలుసు. కానీ నీకు తెలియంది ఒకటి ఉంది. రాజు కంటే మొండోడు బలవంతుడు అనే సామెత. ఆ మొండితనం మనలో ఉంది. అది చాలరా నిన్ను దెబ్బ కొట్టాను. దొంగ దెబ్బ తీయటం కాదురా, చెప్పి చేయటం మగతనం. అందుకే చెప్పటానికి వచ్చాను. శబాష్ శబాష్, నువ్వు నాకు నచ్చావు పాండు. ఇన్నేళ్ళ నా అనుభవంలో నా ఎదురుగా ఫేస్ టు ఫేస్ ఇలా ఛాలెంజ్ చేసిన వాడు లేడు. నువ్వు నమ్ముతావో నమ్మవు, నీ మీద నాకు కోపం రావట్లేదు, ముచ్చటేస్తుంది. ఆ ముచ్చటేదో ఇప్పుడే తీర్చుకో. ఆ తర్వాత నీకు ఎలాగో ముచ్చెమటలు పడతాయి. అప్పుడు నీకు నన్ను ఏదైనా చేయాలనిపించచ్చు. నీ ఎక్కడుంటానో తెలియ కంగారు పడనక్కర్లేదు. చింతల బస్తీకి వచ్చి పాండు ఎక్కడ అంటే చిన్నపిల్లడు కూడా చెప్తాడు. ఇప్పుడు దాకా నువ్వు ఆడింది దొంగ ఆట. ఇక ముందు మొదలవుతుంది అసలైన ఆట. అప్పటి వరకే నీకు విశ్రాంతి. ఏంటి సుందరి, ఈ రోజు రిలీజ్ అయిపోతున్నావనా? ఇంత సంతోషంగా ఉన్నావు? మళ్ళీ ఎప్పుడు వస్తావు? మళ్ళీ మనల్ని చూడాలంటే మీరే బయటికి రావాలి, మనం రాం.
అంజలి ఈరోజు నేను తెలుసు తొందరలోనే నువ్వు బయటకు వస్తావు నేను చెప్తున్నానుగా. ఏంటి ఏంటి ఆలోచిస్తున్నారు? ఓహో, నాకు అర్థమైంది. ఒక మామూలు చింతల బస్తీ కుర్రాడొచ్చి దడదడలాడించి బావకు వార్నింగ్ ఇచ్చి పోతే ఓ మినిస్టర్ అయి ఉండి కూడా బావ ఇంకా ఏం పీకలేదేంట అని కదా మీ డౌట్? అవునా? కరెక్ట్, సేమ్ డౌట్ నాది కూడా. డెఫినెట్ గా బావ దీని మీద ఏదో థింక్ చేస్తూనే ఉంటాడు. చెక్. అంత ఈజీగా చెక్ చెప్పనిస్తానా? ఇప్పుడేం ఎత్తు అయ్యా? ఇదిగో బావా, ఇదిగో బావా. ఏ గుండు గుండు, అది కాదు బావా, నువ్వేదో వాడిని లేపేసి ఎత్తురేస్తావు అనుకుంటే ఇదేంటి ఆటలో ఎత్తురేస్తున్నావు? ఎవరు ఆ పాండు గురించి? వాడు మగాడ్రా. ఫేస్ టు ఫేస్ నా దగ్గరికి వచ్చి నాతోనే వాడు మగాడ్రా. అంటే వాడు వదిలేస్తావా ఏంటి? వేటాడ్డం సింహానికి ఇష్టం, అలాంటి వాళ్ళతో ఆడుకోవడం నాకు ఇష్టం. ఈ ఆట చూడు, అటు నేనే ఇటు నేనే. బోర్. ఆటలైనా పోట్లాటాలైనా సముజ్జి ఉంటేనే మజా. ఇన్నాళ్ళకు ఒకడు తగిలాడు, యుద్ధం ఏం చేస్తాడు? ఏంటి నువ్వు చూసేది? అప్పటిదాకా ఆడు ఊరుకోవద్దు. ఆడు ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచిస్తానే ఉంటాడు. ఏంటి పాండు ఆలోచిస్తున్నావు? అంజలిని బయటికి ఎలా తీసుకురావాలా అని. అయిపోయావే. సెక్షన్ 151 ప్రకారం వారెంట్ లేకుండానే మూయించేస్తానే. నా మీద దాదాగిరి చేసినందుకు ఒక కేసు, నా కుటుంబం మీద పుచ్చి వంకాయలేమో హత్యా ప్రయత్నం చేసినందుకు అటెంప్ట్ టు మర్డర్ కింద సెక్షన్ 307 ప్రకారం ఇంకో కేసు పెట్టానుకో, లాక్కోలేక పిక్కోలేక చేస్తావు. ఇదంతా నీ పెళ్ళాం దగ్గరికి వెళ్ళి అంటే అక్కడ చూపించలేక ఇక్కడ చూపిస్తున్నా అన్న. అవును, మన హరి లాయర్ కదా, ఆ విషయమే మనం మర్చిపోయాం. మనం ఏంటి ఆ విషయం ఆడే మర్చిపోయాడు. నీ మీద పరువు నష్టం వేస్తాను, ఈ కొట్టు లేకుండా చేస్తాను. నీ మీద రేప్ కేసు పెడతాను మాడు తెలియకుండా. హరి, హరి, నువ్వు చూడు పండు, నువ్వు నాకు ఓ పని చేసి పెడతావా? రోడ్డు పసడి ఏమైనా చేసి పెట్టాలా? కాదు, కేసు వాదించాలి. ఏంటి కేసా? అవును కేసే, అది నువ్వే వాదించాలి లాయర్ హరిశ్చంద్ర. ఏది మరొక్కసారి నాకు దానికి వినిపించిన పిలవ. ఒక్కసారి ఏం కర్మ, 100 సార్లు పిలుస్తా. లాయర్ హరిశ్చంద్ర, లాయర్ హరిశ్చంద్ర, లాయర్ హరిశ్చంద్ర. కోర్టులో ముద్దాయని పిలిచినట్టు పిలిచినా గానీ ఎంత ఆనందంగా ఉందో. పాండు, ఈ జన్మకి ఆనందం చాలు. నన్ను లాయర్గా గుర్తించి మొట్టమొదటిసారిగా కేసు అప్పగించిన క్లయింట్ నువ్వు. ఎంత ఫీజు ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఏ బిర్యానీ వండి పెట్టడం తప్ప. అది సరే, నీకు నల్ల కొట్టు ఉందా? ఒడియాల మీద కాకులు వాలకుండా అదిగో అక్కడ ఏలాడేసింది. యువర్ ఆనర్, ఈ అంజలి నేరం చేసినట్టుగా సాక్ష్యాధారాలన్నీ బలంగా ఉన్నాయి కదండి. అందుకే ఈ ముద్దాయికి బెయిల్ నిరాకరించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నానండి. మిస్టర్ హరిశ్చంద్ర, ఆనర్, ఆడపిల్ల జీవితం ఆవకాయ పచ్చడి ఒక్కలాంటిదే. ఉప్పు కారం తక్కువైనా, మెంతులు ఆవాలు ఎక్కువైనా, కల్తీ నూనె వాడినా, తడి చేతులు తగిలినా పచ్చడి పాడైపోద్ది. అలాగే తేడా వస్తే పచ్చడి ఆడపిల్ల జీవితం కూడా పాడైపోద్ది. అందుకని ఆవకాయ పచ్చడిలో ఆడపిల్ల. హరిశ్చంద్ర, మీరు చెప్పదలుచుకున్నది ఏదో సూటిగా చెప్పండి. చూసి చెప్పానా సార్? అదే యువర్ ఆనర్, నిజానిజాలు నిర్ధారణ కాకుండా అమాయకురాలను నా క్లయింట్ని దోషి అనుకోవడం తప్పు కదా సార్? నా క్లయింట్ నిర్దోషి అని నిరూపించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలండి. అందుకని ఈ కేసు వాయిదా వేసి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ఏంటి 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 నువ్వు కోరేది? అబ్జెక్షన్ యువర్ ఆనర్, ముద్దాయి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలన్నీ తారుమారు చేసే ప్రమాదం ఉంది. ఓహో, భలే పనేనే. సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికి ఇది ఇస్త్రీ చేసినంత ఈజీ కాదు పిపి గారు. నా క్లయింట్ కి తెలియకుండానే ఎవరో కావాలని ఇంట్లో డ్రగ్స్ పెట్టి ఈ కేసులో ఇరికించారు యువర్ ఆనర్. ఇంపాసిబుల్. తన ఇంట్లో తనకు తెలియకుండా అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎవరైనా పెట్టగలరా? అంతెందుకంట, మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎవరైనా ఏ వస్తువైనా ఉంచగలరా అని. ఓహో, గారు, గారు, నాకు న్యాయం జరిపించండి, ధర్మాన్ని కాపాడండి, నాకు అన్యాయం జరిగింది. అతను వదలండి. థ్యాంక్స్ అండి మహాప్రభువులు. ఎవరయ్యా నువ్వు? ఏమైంది? సార్, సీట్లో కూర్చున్న శిబి చక్రవర్తిలా ఉన్నారు. నాకు మీరే న్యాయం జరిపించాలి, ధర్మాన్ని కాపాడండి. జరిగిందేంటో ముందుకొచ్చి చెప్పండి. నా పేరు వాలేశ్వరరావు సార్. పొద్దున్నే మా చుట్టాల పని మీద కోర్టుకు వచ్చానండి. అప్పుడేమో నేను మెట్లు దిగుతున్నానండి, ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారేమో మెట్లు ఎక్కుతున్నారండి. చూసుకొని బావద్దు. మీరు సడన్ గా ఆయన నన్ను డాష్ కొట్టారు సార్. సార్ కొట్టారా లేదు? కొడితే అవన్నీ పట్టించుకుంటావేంటి? పెద్ద మనిషి కదా నేను పట్టించుకోలేదు సార్. తెరా పక్కకెళ్ళి చూస్తే జేబులో పర్స్ లేదు, మెడలో చైన్ లేదు. తిరిగి చూస్తే ఈయన లేడు. అంటే
ఈ నాకు డాష్ కొట్టినట్టే కొట్టి నా మెడలో చైను జేబులో పర్సు కొట్టేశారు సార్. ఆ? నేను కొట్టేయడం ఏంటి? నేను నీకు దొంగలా కనపడుతున్నానా? సార్ దొరైనా దొంగైనా దొరికేకే కదా సార్. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తున్నానండి. కావాలంటే ఆయన జేబులు చెక్ చేయండి. నాది బ్లాక్ కలర్ లెదర్ మనీ పర్స్ అండి. నా చైన్ కి వెంకటేశ్వర స్వామి లాకెట్ కూడా ఉందండి. చూడండి సార్. ఓహో భలే పనినే. నీ వస్తువులు నాకాడ ఎందుకుంటాయి? కావాలంటే చూసుకోండి. చూపిస్తాను. చూసారా సార్, ఇవి నా వస్తువులే. కావాలంటే పర్సులో నా ఫోటో కూడా ఉంటుంది చూడండి. అవును ఉందండి. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, వాట్ ఈస్ దిస్? యువర్ ఆనర్, ఈ రెండు నా జేబులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదండి. అర్థమైంది. డాష్ కొట్టినప్పుడు ఇతనే నా జేబులో పెట్టుంటాడు. అంటే అవన్నీ మీరు కొట్టేలేదంటారు. భలే పనినే, ఇతనే పెట్టాడంటే. థ్యాంక్ యూ. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎస్ యు ఆర్ కరెక్ట్. అవి మీ జేబులో ఎతనే పెట్టాడు. థ్యాంక్స్. క్షమించాలి యువర్ ఆనర్. సార్ కావాలనే నేను ఈ నాటకం ఆడించాను. పీపీ గారు ఒంటికి అంటుకున్న బట్టల్లోనే ఆయనకి తెలియకుండా అవి పెట్టగలిగినప్పుడు ఒంటరిగా ఈ అంజలి ఉంటున్న ఇంట్లో తనకు తెలియకుండానే ఎవరో డ్రగ్స్ పెట్టే అవకాశం ఉంది కదా యువర్ ఆనర్. ఉంది కదా. ఈ కేసులో ముద్దా అయిన కుమారి అంజలికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసును వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేయడమైనది. భలే పనినే. థ్యాంక్స్ అండి. మీరు చేసిన సహాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు. ఇందులో మాదేమీ లేదమ్మా. నువ్వు బయటపడడానికి నాటకం ఆడింది మేమే అయినా ఆడించిన వ్యక్తి వేరే ఉన్నాడు. కేసు అప్పగించింది తనే, ఎలా నెగ్గుకు రావాలో చెప్పింది తనేనమ్మా. అంతేకాదంజలి, నీకు జైల్లో తోడుగా ఉండడానికి, అసలు జరిగింది తెలుసుకోవడానికి నన్ను జైలుకు పంపించింది కూడా తనే. తను పంపించాడని చెప్తే నువ్వు నాకు నిజం చెప్పవేమోనని ఆ విషయం చెప్పొద్దన్నాడు. ఎవరు? పాండు. పాండు, నీ వీరాభిమాని పాండు. రెడీ. అయ్యయ్యో, అదేంటండి ఆ కళ్ళ కన్నీళ్ళు సూట్ అవ్వలేదండి. మీకెవరు లేరనుకుంటున్నారు కదా, మేమంతా ఉన్నామండి. మీరు ధైర్యంగా ఉండండి. ఏమండి, కేసు కూడా ఉఫ్ అని ఎగిరిపోతుంది. ఆ భగవాన్ గడు మిమ్మల్ని ఏమీ చేయలేడండి. సీన్లోకి రావణుడు వచ్చేవరకు రావణుడు, భీముడు వచ్చేవరకు కీచుకుడు తెగరెచ్చిపోయారు. ఆ తర్వాత ఏమైంది? చచ్చిపోయారు. పాండు సీన్లోకి వచ్చాడు కదా, ఆ భగవాన్ గడి సీను చిరిగిపోద్ది. ఏమండి, మన మాటా చేత కొంచెం మాస్గా ఉంటుంది కానీ పద్ధతిగా ఉంటే మాత్రం చాలా పద్ధతిగా ఉంటుందండి. పాండు, నేను వెళ్ళి అంజలిని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వస్తాను. కేసు పూర్తయ్యే వరకు అంజలి ఒంటరిగా ఇంట్లో ఉండటం మంచిది కాదేమో. మీకు అభ్యంతరం లేకపోతే మీరు వచ్చి మా బస్తీలో ఉండొచ్చు. మా ఇల్లు ఇరుకైనా మా మనసులు మాత్రం పెద్దవమ్మ. బంగారు బొమ్మలా ఉన్నావమ్మా. నిన్ను కష్టాలు పెట్టిన ఆ దుర్మార్గులు దుమ్ము కొట్టుకుపోతారు. వాళ్ళ కాళ్ళు పడిపోతాయి, చేతులు పడిపోతాయి. మాకంతా చెప్పాడమ్మా, నీకు ఇక్కడ ఏ లోటు రాదు. ఈయన ఆంజనేయులు గారు. అడ్డమైన వంకర్లో తిరుగుతుంటాడు, అడిగితే ఆసనాలంట. మజ్జిగ తీసుకోమ్మా. థ్యాంక్స్ అండి. ఈవిడ ఆంజనేయులు గారు భార్య. మూడో భార్య. మొదట ఇద్దరు పోయారు. ఆ విషయం ఇప్పుడు అంత అవసరమా? పోయారనని కానీ లేచిపోయారని లేదు కదా. చెప్పమంటా? మమ్మల్ని నీ తోబుట్టువులనుకోమ్మా. ఈవిడ ఆయన మా ఆవిడ. కాదమ్మా, నేనే ఆవిడ భర్తనే. అది నిన్నటి వరకు. ఈ రోజు నుంచి నేనే మీ భార్యను. మీరేంటో ఇప్పుడే తెలిసింది. రంగు వెలిసిపోయింది, కొత్త కొట్టు కొనుక్కోండి. ఇది నిజమే. ఇక్కడ నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు అంజలి. ఇక్కడ ప్రతి ఇల్లు నీ ఇల్లే అనుకో. నా ఇల్లు మాత్రమే నాకు కాదు. వచ్చారేటు? నా ఇల్లు మీ ఇల్లు కాదు, మీ ఇల్లు నా ఇల్లు కాదు. నా ఇల్లు నా ఇల్లే, మీ ఇల్లు మీ ఇల్లే. ఎందుకంటే నేను ఇల్లు కూడా అద్దిల్లు కాబట్టి. వీడు ఉండా సున్నుండా అందరిలా నేనుండా. నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో. నిన్ను సూర్యుడు ఒకవైపు, చుక్కలు 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 ఒకవైపు. అయినా నీకు అసలు బండే లేదు కదా, తలకి హెల్మెట్ ఎందుకురా? బండి మీద వెళ్లే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలా? నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకి యాక్సిడెంట్ జరగవా? కొత్తగా తింటారా బక్కోడా? వీడికి హెల్మెట్ ఎందుకు? ఆల్రెడీ ఇక్కడ దెబ్బ తగిలినట్టే బిహేవ్ చేస్తున్నాడు. పాండు అటు చూడు. నమస్తే సార్. ఇక్కడ బాగుండంటే ఎవరు? మనమే. నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అంతే కదా? అవును, ఇంకా ముందే వస్తారనుకున్నాను. ఏంటి లేట్ గా వచ్చారు? ఇంతకు నన్ను ఏ కేసు కింద బుక్ చేస్తున్నారు? నిన్న మధ్యాహ్నం 2 గంటలకు అది ఎక్కడది? గాంధీనగర్ సార్. గాంధీనగర్ లో తనపై దౌర్జన్యం చేశామని ఓ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు. అలాగా? అయితే నన్ను గుండా యాక్ట్ కింద బొక్కలో చేయాల్సిందే. ఏంటి ఆలోచిస్తున్నారు? వెళ్దాం పదండి, లేట్ ఎందుకు? రామా, స్టేషన్ దాకా వెళ్ళొస్తాను. సాయంత్రానికి నాటుకోడి పులుసు వండి పెట్టవే. అలాగే.
ఈడేట్రా సీరియస్ గా అరెస్ట్ చేద్దామని వస్తే సిల్లిగా కామెడీ చేస్తున్నాడు. లాకప్ లేసి లాటిల్ తిరగదీస్తే కామెడీ కాస్త ట్రాజడీ అయిపోద్దండి. అంతేలే. రేయ్ పదా పదండి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. బామ్మగారు పాండు నువ్వేం కంగారు పడకమ్మా. రేయ్ ఏంటిదంతా? రేయ్ కానిస్టేబుల్స్ కమ్ ఆన్ టేక్ పొజిషన్ కమ్ ఆన్. రేయ్ ఎవరా మీరంతా? దౌర్జన్యం చేయాలని చూస్తున్నారా? ముందుకు వచ్చారంటే ఫైరింగ్ చేయాల్సి వస్తది. ఎందుకు సార్ అలా ఊగిపోతారు? ఫైరింగ్ చేయడానికి వెళ్ళే గోండేజం చేయట్లేదే. వాళ్ళేం రొటీన్ గా గొడవలు చేయట్లేదే, వెరైటీగా కామ్గానే ఉన్నారు కదా. సార్ వీళ్ళంతా గాంధీ గారి టైప్ సార్. చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు. మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మరెందుకు ఈ గుంపంతా? రేయ్ ఏం లేదు సార్, పాండు మా టింబర్ డిపో వర్కర్స్ యూనియన్ లో మెంబరు. మీరు అతన్ని ఎందుకు తీసుకెళ్తున్నారో ఏంటో కనుక్కుందామని వచ్చాం సార్, అంతే. పాండు మా ట్రక్ డ్రైవర్ల యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అండి. అతను అరెస్ట్ చేస్తే మేము రాకుండా ఎలా ఉంటాం సార్? మా పౌరోక్ల సంఘంలోనూ పాండు మెంబరేనండి.